ఇప్పుడొచ్చేసి మనం 'మిరాయి' మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూ. ఇప్పుడు 'మిరాయి' మూవీ వచ్చేసి అన్ని లాంగ్వేజ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు, హిందీ అన్ని లాంగ్వేజెస్‌లో. ఈ మూవీ విషయానికొస్తే 'మిరాయి' వచ్చేసి ప్రాచీన స్టోరీ తగ్గట్టుంది. ఇందులో వచ్చేసి 9 గ్రంథాలని చెప్పి చూపిస్తారు. 9 గ్రంథాలు ఉన్నట్టు. 9 గ్రంథాలు మెయిన్ అలా ఉన్న 9వ గ్రంథం వచ్చేసి అమృతం గురించి ఉంటుంది అని చూపిస్తారు. అయితే 9 గ్రంథాలు దుష్టులకి చేరకుండా ప్రొటెక్ట్ చేసుకోనికి అని చూపిస్తారు. ఇక్కడ శ్రేయ క్యారెక్టర్ చూపిస్తారు. శ్రేయ క్యారెక్టర్ వచ్చేసి 9వ గ్రంథం ప్రొటెక్ట్ చేయడానికి ఒక దగ్గర దాచిపెట్టిందని చెప్పి. ఇక్కడ తేజ హీరో వచ్చేసి తేజ సజ్జా శ్రేయ కొడుకులాగా చూపిస్తారు. హీరోయిన్ వచ్చేసి అక్కడ ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో తను కూడా ఒక ప్రొటెక్టర్ లాగా చూపిస్తారు 9వ గ్రంథంకి. అయితే హీరోయిన్ వచ్చేసి హీరో స్టార్టింగ్లో ఇలా ఇంట్రడక్షన్ సీన్ బాగానే ఉంటుంది. అయితే హీరోయిన్ వచ్చేసి ఇంకా హీరోని కనుక్కోవడానికి వెళ్తుంది. హీరో వచ్చేసినప్పుడే ఒక స్టోరీ ఉంటుంది, హీరో స్టోరీ. ఇక్కడ విలన్ స్టోరీ వచ్చేసి మంచు మనోజ్ విలన్ లాగా ఉంటాడు. తను వచ్చేసి ఇంకా బ్లాక్ మ్యాజిక్ లాగా తను వచ్చేసి ఇంకా చెడ్డవాడిలాగా విలన్ లాగా చూపిస్తారు. తను వచ్చేసి ఇంకా 9వ గ్రంథం 8 గ్రంథాలు లాక్కోవడం, అక్కడ ఎలా లాక్కున్నాడు ఏంటి ఫైట్స్ చూపిస్తారు. 8వ గ్రంథం వచ్చేసి మొరాకోలో లాక్కోవడం, ఒక ఫైట్ సీన్స్ అన్ని బాగుంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ బాగుంటాయి. ఇలా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ అన్ని బాగుంటాయి. ఇంకా మిరాయి అంటే తన చేతిలో ఆయుధం ఉంటుంది, దాని గ్రాఫిక్స్ కూడా బాగుంటాయి. ఆయుధం గ్రాఫిక్స్, ఫైట్ గ్రాఫిక్స్. లో బడ్జెట్లో గ్రాఫిక్స్ అయితే బాగానే చేశారు. బడ్జెట్ వచ్చేసి ఓన్లీ 60 crores అంట. 60 crores విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఖర్చు బాగానే చేశారు. ట్రైన్ సీన్ బాగుంటుంది. ట్రైన్లో ఫైట్ సీన్స్ అన్నీ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్లో ఫైట్ సీన్స్ బాగుంటాయి. సాంగ్లు అయితే ఎక్కువేం లేవు అందులో. హీరోయిన్ యాక్టింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇక్కడ స్టోరీ లైన్ వచ్చే వరకు ఇంకా తెలిసిందే కదా నా 9 గ్రంథాల గురించి. లాస్ట్ 9వ గ్రంథము హీరోకి ఎలా ఎలా కనిపెట్టాడు ఏంటి, ఆ మిరాయి ఆయుధము సెకండ్ హాఫ్లో తనకి ఎలా దొరికింది ఏంటి. ఇక్కడ ఫస్ట్ హాఫ్లో ఎండింగ్లో ఒక గద్దని చూపిస్తారు. గద్దది బాగుంటుంది, ఈగల్ వచ్చేసి ఆ మిరాయిని ప్రొటెక్ట్ చేయడం. అయితే హీరో వచ్చేసి ఆ ఆయుధాన్ని కనిపెట్టడం, అది బాగుంటుంది టోటల్గా. మొత్తానికి మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు.